హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొట్టికి. ఈరోజు వీడియోలో చెస్ట్ వచ్చేసరికి 42, వేస్ట్ 36, ఆర్మ్ హోల్ 9.5, 9.5 ఇవి మెజర్మెంట్స్. ఓకేనా, చూడమ్మా. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. చూడండి, ఇది బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్కే వాడుతున్నాను. చూడండి, కింద కోరా పీస్ ఉంది కదా, దీన్ని తీసేస్తున్నాను. ఓకేనా, మామూలుగా అయితే బ్లౌజ్ పీస్కి ఏం చేస్తాం, 1 ఇంచ్ తీసుకుంటాం కదా, అలా వాడట్లేదు ఇది. ఓకే, లెంత్ వచ్చేసరికి 15.5, 42 చెస్ట్ లెంత్ 15.5 అంటే దానికి 1/4 ఇంచ్ కలపండి. అంతేనా? ఎంత? 16.5. ఓకేనా, చూడండి 16.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 1/2 ఇంచ్కి మార్క్ చేయండి. 16.5 మార్క్ చేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి. షోల్డర్ ఎంత పెట్టాలంటే ఆమ్ హోల్ని 3 భాగాలు చేయాలి. అసలు చెస్ట్ ఎంత? 42 డివైడెడ్ బై 4 అంటే 10.5. 10.5లో నుంచి 1 ఇంచ్ తీసేస్తే 9.5. ఆమ్ హోల్ 9.5 అని చెప్పాను. ఓకే, అయితే ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలంటే దీన్ని 3 భాగాలు చేసి పెట్టచ్చు. 3, 3, 3.5 లేదా 3.5, 3.5, 3 అట్లా పెట్టచ్చు. అయితే షోల్డర్ వచ్చేసరికి 6 పెడితే సరిపోద్ది. ఓకేనా, షోల్డర్ 6 పెట్టి ఆమ్ నౌన్ వచ్చేసరికి 6.5 పెట్టాలి. ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా, ఈ లైన్ చెస్ట్ ఎంత? 42 అంటే చూడండి, 2 భాగాలు పెడితే సరిపోతుంది. చెస్ట్ 42 అంటే చూడమ్మా, 10.5, 1.5 ఖర్చు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ పెట్టండి. 6 పెట్టాలంటే 6.5 కూడా పెట్టవచ్చు ఈ సైజుకు. ఓకేనా, మన ఇష్టం. ఈ కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఇది పెద్ద సైజు కింద వచ్చింది. నడుము 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు అంటాం కదా, పెద్ద సైజు కింద వచ్చింది. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసి దీనికి టచ్ అయ్యేటట్టు ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇలా మెజర్ చేస్తే మనకు 9.5 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. వచ్చిందా? వెరీ గుడ్. ఇలా రావాలి. ఇది ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇలా వస్తేనే షోల్డర్ జారకుండా ఉంటాయి. నడుము వచ్చేసరికి ఎంత? 36. అంతేనా? 36 అంటే 4 9 36. చూడమ్మా, 1 ఇంచ్ డాట్స్ కామన్ 1 ఇంచ్ ఉండాలి. 1.5 ఖర్చు. ఈ 2 లైన్స్ డ్రా చేసేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నెక్కకి ఎంత పెట్టాలి? 2.5 నెక్కకి ఇవ్వండి. ఓకేనా, 2.5 నెక్కకి ఇవ్వండి. నెక్క విడ్త్ వచ్చేసరికి 4.5. ఓకే, 4.5 అంటే కింద 1/4 ఇంచి, పైన 1/4 ఇంచి. అంటే కింద 1/4 ఇంచి కుడితే పైకి వస్తుంది, పైన కుడితే కిందకి వెళ్తుంది. అంటే 1/2 ఇంచ్ కలపండి. అంటే 1/4 ఇక్కడ ఎంత పెట్టాం? 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. ఈవిడ వేసుకోగలిగే ఆవిడే. ఒకవేళ వేసుకోలేమో, ఇంత బ్రాడ్ వద్దనుకుంటే 1/4 పెట్టండి. అంతే. ఓకేనా, చూడండి ఇలా క్రాస్గా వస్తుంది. ఓకే, ఇలా రౌండ్ తీసేయండి. ఇలా రౌండ్ తీస్తే నీట్గా ఉంటుంది, వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది. చూడండి, ఇక్కడికి టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి, ఇట్లా చూసుకోవాలి. మీకు ఇంకా డౌట్ వస్తే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 1/2 ఇంచ్ ఉంటుంది. ఓకేనా, ఇలా చూసుకోండి. అర్థమైందా? ఇది బ్యాక్ పార్ట్. ఏమైనా డౌట్ ఉందా? కట్ చేయండి. ఇక్కడతో ఆగిపోవాలి. ఓకేనా, వెళ్ళకూడదు. ఎక్కువ ఉంది కదా అని చెప్పి అట్లా వెళ్ళిపోకూడదు. అలా తిప్పేసి మన వైపుకి తిప్పుకొని, లేదా మనమే తిరగాలి. క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి. 1.5 ఖర్చు ఉంచాల్సిందే. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ప్రాక్టీస్ చేశారనుకోండి, పేపర్ మీదే చేయండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు పేపర్ మీద చేస్తే ఈజీగా ఉంటుంది. రోజుకో సైజు ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది. కుట్టడం అంటే ఏదైనా కుట్టడం ఒకటే, ప్రొసీజర్ ఒకటే, అంతే కదా. పెద్ద బ్లౌజు చిన్న బ్లౌజ్ అని ఉంటుంది కానీ, అంతేగాని ప్రొసీజర్ ఒకటే కదా. దేనికైనా ప్రాబ్లం ఉండదు, వచ్చేసింది. ఓకేనా, ఇలా పెట్టేసి కార్డ్ పెట్టేసేయండి. దీన్ని ఇలా తిప్పేసి నెక్ పార్ట్ కూడా తీసేయండి. కొంచెం ఇప్పుడు ఏంటంటే కొంచెం కిందకి వేసుకుంటారు. 11 ఇంచులు, 11.5 ఇంచులు వచ్చిందా? అంతేనా? బ్యాక్ నెక్ వచ్చేసరికి 36 అమ్మ. ఓకే, ఇది కార్డ్ పెట్టేసేయండి. కార్డ్ పెట్టేసి వీల్ మార్క్ చేసేయండి. ఓకే, చూడమ్మా, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఇది ఓకేనా, ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కార్డ్ పెట్టేసేయాలి. కార్డ్ పెట్టేసి ఎన్ని ఇంచులు వేయాలి అని డౌట్ వస్తే చూడండి, 4 ఇంచులు
అంతకన్నా ఎక్కువ వేయొద్దు, బాగోదు అనమాట. చూడండి 4 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది అర్థమైందా? బ్యాక్ పార్ట్ హ్యాండ్ తీద్దాం అప్పుడు. ఓకేనా, చూడమ్మా. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ తీసుకునేటప్పుడు మన దగ్గర క్లాత్ ఉంది కదా, ఇటువైపు డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ వేసుకోవాలి. 4 లేయర్స్ ఉండాలి. హ్యాండ్ తీసుకోవాలంటే 4 లేయర్స్ ఉండాలి. లోపల క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు. అలా కాకుండా ఉండాలంటే చెక్ చేయాలి. చూడండి, ఈ కూర పీస్ కూడా వద్దు, తీసేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5, దానికి 3 ఇంచు కలపండి. పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు, అంటే ఎంత 10.5, అంతేనా? ఆమ్ డౌన్ వచ్చేసరికి 4 మార్క్ చేయండి. ఎందుకు 4 అంటే చూడమ్మా, చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ 42 కదా, 10వ భాగం అంటే 4.2, అంటే 4.5కు తక్కువే ఉంది కదా, 4 మార్క్ చేయండి. 4 మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడికి మళ్ళీ 4 మార్క్ చేయండి. మనం లైన్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. ఆమ్ హోల్ ఎంత? 9.5, అంతేనా? 9.5 అంటే చూడండి, ఇలా పెట్టేసి క్రాస్గా 9.5 ఇలా మార్క్ చేయండి. 1.5 ఖర్చు ఇంకా లేదు కదా, అంతే. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7 హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7 అతికి వేయాలి చిన్నది. ఓకేనా, 7 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. లేదు అంటే అర్థం ఏంటంటే ఇవ్వాలి, చిన్నదే కదా అని వదిలేసామనుకో పిగిలిపోయింది, ఉండదు అనమాట క్లాత్. 7కి వచ్చేసరికి 2 ఇంచులు అలా పెట్టాలన్నమాట. ఎందుకు పెట్టాలంటే లావుగా ఉంటారు. 42 అంటే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ గమనిస్తే హ్యాండ్ లూజ్ కూడా 7 ఉందో చూసావా, అంటే ఎక్కువ ఉన్న అర్థం. ఓకేనా, అర్థమైంది? చెయ్యాలి 2.5. ఓకేనా, అర్థమైందా? ఇలా కట్ చేసేయండి. మార్కింగ్ మీద కట్ చేయాలి. చూడండి, ఇలా క్లోజ్లో ఉంది కదా, ఇది ఓపెన్ చేసేయండి. ఓకేనా, చిన్న అతికి వేయాలి. ఓకే, వేయాలి దీని వరకు. ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టండి. ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. చూడండి, వీల్ మార్క్ చేసేసేయండి. ఇలా మార్క్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట సైడ్ జాయింట్ చేసేటప్పుడు. బాడీ మొత్తం స్టిచ్ చేయడం ఒకటైతే సైడ్ జాయింట్ చేయడం ఒకటి, అంటే రావాలి కరెక్ట్గా లైన్గా. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి 3.5 ఇంచు దాకా లోతు తీసేయాలి. చూడండి, ఇలా 3.5 ఇంచు దాకా లోతు తీసేయాలి. ఇలా ఉండాలి. ఓకేనా, చూసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కాట్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్. ఓకేనా, ఇది కాట్ లోతు తీసింది ఫ్రంట్. ఓకేనా, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. చిన్న అతుకు పడుతుంది. ఓకేనా, చూపిస్తానులే నేను ఒకసారి, అవి కూడా చూపిస్తాను. అంటే చిన్న అడ్జస్ట్. ఇదిగో చూడమ్మా, ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. చూడండి, ఓపెన్స్ మన వైపు వేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పర్వాలి. ఒక గుండు పిన్ తీసుకో. చూడమ్మా, ఒక గుండు పిన్ తీసుకో. ఇలా క్రాస్గా వేయాలి. లేదు డబ్బా ఈ బటన్స్ మీద చేస్తారా? మరి మిషన్ ఉంది కదరా, ఎలా అని అడుగుతున్నా? ఏ మిషన్ చూపిస్తాలే, ముందు నాకు గుండు పిన్ని దీంట్లోనే ఉంటాయమ్మా. అదిగో దాంట్లో ఉంటుంది చూడలేతే, లేదా ఇలా డబ్బా వైట్ డబ్బా ఉంటుంది. సరే వద్దులే, అయ్యుద్ది. చూడమ్మా, ఒక 1.5 ఇంచు కుక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకుని చెస్ట్ వచ్చేసరికి 42 కదా, అంటే 10.5 కదా. 10.5 ఉందా, ఇంకెక్కువ ఉందా, ఎంత ఉంది? మనం 1.5 ఇంచు కుక్సులు పట్టి కాజా పట్టికి ఉంచాం కదా, అంటే 11 ఉండాలి. ఉందా? వెరీ గుడ్. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత? 6.5, అంతేనా? 6.5 ఇలా మార్క్ చేయండి. ఓకేనా, చూడండి 6.5 మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకుని గుండె పిన్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఓకే, ఇలా మార్క్ చేసేసి ఆమ్ హోల్ స్కేల్ ఉంది కదా, మనం షేప్ తీసేయాలి. దీంతో ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇలా రౌండ్ తీసేయండి.
ఓకేనా. చంకలో వీల్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా, మనం హ్యాండ్కి తీసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీయాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. సైడ్కి వచ్చేసరికి 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఇలా ఉంది కదా, ఇలా సైడ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఓకే, చూడండి ఇది ఎలా ఉందో యాస్టీస్గా తీసేద్దాం. తీసేస్తే అప్పుడు మన ఫ్రంట్ పార్ట్కు మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా కట్ చేసేయండి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇట్లా ఫామ్ అయితేనే క్రాస్ కట్ అంటాం అనమాట. లేకపోతే ఏమవుతుందంటే స్ట్రైట్ వస్తుంది. క్రాస్ కట్ వల్ల యూజ్ ఏంటంటే, ఒకవేళ అవతల వాళ్ళ చెస్ట్ సరిపోలేదు అనుకోండి, ఆ ప్లేసు స్ట్రెచ్ సాగిద్ది కదా, క్రాస్ అంటే స్ట్రెచబుల్. అప్పుడు ఏమైందంటే చెస్ట్ పార్ట్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ వేయడం వల్ల ఏంటంటే అది వేసినట్టు ఉంటుంది చెస్ట్. అది ఒకటి. అంటే అవతల వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంతమంది క్రాస్ కట్ అయితే చెప్తారు, స్ట్రైట్ అనుకోండి చెప్తారు స్పెషల్గా, నాకు క్రాస్ కట్ కాదమ్మా స్ట్రైట్, నాకు స్ట్రైట్ కట్టే కుట్టు అని చెప్తారు, పర్లేదు. ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇది జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎంత, చెస్ట్ ఎంత, 42 అంటే 1 పార్ట్ ఎంత, 10.5 అంటే చూడండి ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఇది చెయ్యాలి. 10 పెట్టండి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక అడిగారు కదా 3 ఎక్కడ పెడతామని, అది ఇది అనమాట. 10 పెట్టి 1.5 పెట్టి 1/2 ఇంచ్ తెచ్చి ఇక్కడ ఇవ్వండి. 2.5 ఇస్తాం కదా, 3 ఇవ్వండి. 3 అంటే ఎంత, ఇక్కడ నుంచి మనకి రాకపోతే ఇక్కడ నుంచి 3కి మార్క్ చేయండి. ఓకేనా, అర్థమైందా. అంటే అక్కడ ఇచ్చేస్తాం. కింద నుంచి చెస్ట్ పార్ట్ ఏమవుతుందంటే పైకి నొక్కిద్ది అనమాట. అప్పుడు ఇచ్చే ఎపెక్స్ పాయింట్ అనేది పైకి వస్తుంది, అందంగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఇక్కడ 10.5 చూడమ్మా, 10.5, 1.5, 2.5 అన్నాం కదా, ఈ హాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాను అంతే, నేనేం చేయలేదు. ఓకే, అలా ఇస్తే ఏంటంటే బాగుంటుంది. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎక్కడ ఎందుకు చేయాలి అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది. 10 మళ్ళీ 1.5 మనకు వచ్చేసరికి 14.5 అంతేనా. 2.5, 1.5, 4, 10.5, 14.5 సరిపోయిందా, 14.5 సరిపోయిందా. అలా చూసుకోవాలన్నమాట. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ కూడా డ్రా చేసేయండి. ఓకేనా. చెస్ట్ 42 అంటే చూడమ్మా 10వ భాగం డాట్ వేసేటప్పుడు 10వ భాగం అంటే 4.2 మధ్యలో చొక్కా అడ్డమే. ఫస్ట్ 4.5 పెట్టేసేయండి. 4.5 పెట్టేసి చూడండి, చెస్ట్ డివైడెడ్ బై 24/14 అంటే 1.75 వస్తుంది. 42/24 వేస్తే 1.75 వస్తుంది. లేకపోతే మీకు డౌట్ అయితే ఓకేనా. చూడండి ఇటు వచ్చేసరికి 1/2 అదే 4.5 పైన మార్క్ చేయండి. మెయిన్ డాట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ చెస్ట్కి ఎంత పెడితే కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనేది తెలియాలి. ఓకేనా. చూడండి దీనికి సమానంగా, ఓకేనా, దీనికి సమానంగా ఒక లైన్ మార్క్ చేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా, ఎలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకేనా. ఇది ఇప్పుడు కింద నుంచి అమ్మ చూడండి, కింద నుంచి షేప్ తీయాలి కదా, 2 ఇంచులు మార్క్ చేసి ఈ స్కేల్ తీసుకొని ఇలా షేప్ తీయాలి. ఓకేనా, ఇలా పెట్టేసి చూడండి నీట్గా లేదు. ఇది ఓకేనా, అర్థమైందా. ఎలా తీసుకోవాలి. ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి మనం గీత కొట్టలేదు కదా, ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేయండి. పడకుండా చూద్దాం. చిన్నది పడితే పడిద్దిలే కానీ పెద్ద సైజు కదా, పడితే పడిద్ది. ఓకేనా. ఈ రెండు సైజులు 34, 42 అర్థమైందా. ఇలా కట్ చేసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేయాలి, ఎక్స్ట్రా ఏం కట్ చేయదు. రోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చిద్దమ్మా, పెద్ద కష్టమేం కాదు. మీరు ఇంకా ఫాస్ట్గానే చేస్తున్నారు, పర్లేదు. మార్కింగ్ మీదే కట్ చేసి సోమవారం నుంచి ఇద్దరు వస్తారు మనం, 1st తారీఖు నుంచి. రికార్డ్ పెట్టేసాయి. ముగ్గురు కొత్తగా వచ్చినా కదా.
వెళ్ళాను డ్రైవింగ్ సారీ మేడం. నిన్న జోకింది తెలుసా, నిన్న సాయంత్రం ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ మేడం అంటుంది. చెప్తారు మేడం, నేను ఇంకెందుకు వీడియోలో కూడా చూస్తే అందరిలో లేకపోతే ఇది ఇటు వీళ్ళు మార్చేసుకోవాలి. డాట్ కరెక్ట్గా వేస్తామా, చెస్ట్ పాటు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఈ సైజ్కి. ఇవిడికి చాలా బ్లౌజులు కుట్టాను ఇప్పటికి, బోట్ నెక్ మామూలుగా ఇలాంటివి. అయితే ఇవి లావుగా ఉంటుంది కదా, ఇవిడి ఫీలింగ్ ఏంటంటే అంటే కొంతమందికి ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలని ఇష్టం. అయితే వీడికి ఏం చేశానంటే షాప్లో ఉందిలే కుట్టాను, ఇంకా ఇవ్వలేదు. బ్యాక్ ఫ్రంట్ 2 ఉక్సులు పెట్టేశాను. అలాంటప్పుడు బ్యాక్ పెట్టేసుకొని ముందు తర్వాత ఫ్రంట్ పెట్టుకుంటాం. మనకి వేసేవాళ్ళు పెట్టేవాళ్ళు లేరు అనుకో, అప్పుడు బ్యాక్ పెట్టేసుకుని ఫ్రంట్ ఉక్సులు పెట్టుకుంటాం. బ్యాక్ ఓపెన్ అయ్యిద్ది. అలా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు, పెట్టేవాళ్ళు లేకపోతే. ఓకేనా, క్రాస్ కట్టే కుట్టుకుని బ్యాక్ ఉక్సులు ఫ్రంట్ ఉక్సులు పెట్టుకోవచ్చు. కుట్టాను ఇవిడికి బ్లాక్ బ్లౌజ్ ఒకటి, లైనింగ్ బ్లౌజ్ ఒకటి. ఓకేనా, అందుకే అనేది అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలనేది తెలిసిద్ది అనమాట. ఇప్పుడు ఆవిడకి ఏంటి, నేను ఆవిడతో మాట్లాడాను కాబట్టి ఆవిడ బ్యాక్ ఉక్సులు అంటే ఇష్టం, కానీ పెట్టేవాళ్ళు లేరు. ఆవిడకి 2 మగపిల్లలే. హస్బెండ్ ఉన్నా ఎక్కడో ఏ టైంకి ఎలా కుదరదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే మదర్కి పెడతాము. ఇప్పుడు ఎవరు పెడతారు, 2 మగపిల్లలే. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కష్టంగా అనిపించింది. ఆవిడకి ఆ కోరిక అలా ఉండిపోయింది. అందుకే నేనేం చేశాను, మనం తెలియగల వాళ్ళం కదా, చెప్పాను బ్యాక్ ఉక్స్లో ఫ్రంట్ 2 పెట్టుకోవచ్చు అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా కూడా చేయొచ్చా అని తెలియదు, వినలేదా అమ్మయ్య. సరే చూడండి, ఇది చూడమ్మా 2 ఇంచులు 3 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా, 3 తీసుకుందాం. 2 వచ్చింది కదా, 3.5 తీసుకోవచ్చు. కానీ డౌట్ రాలేదా, ఎందుకు వద్దన్నానంటే అసలే ఫ్రంట్ లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా పెడితే ఇంకా పొట్ట మీదకి వచ్చేసిద్ది అనమాట, అందుకు పెట్టలేదు. అందుకే ఎక్కువైపోయింది కదా అని మార్చాను. చిన్నవి అసలు ఎందుకు మారుస్తున్నాం ఏంటనేది తెలియాలి. ఓకేనా, చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ కూడా కూర పీస్ తీసేసేయండి. 3 ఇంచులు మార్చేయండి. లేదంటే ఇంకోటి స్పెషల్గా చెప్తాం, 3.25 పెట్టవచ్చు. అంటే ఇప్పుడు ఒకేలా కాకుండా 3, 3.5 అంటాం కదా, అలా కాకుండా 3.25 కూడా పెట్టవచ్చు. పెట్టకూడదని రూల్ ఏమీ లేదు. ఓకే, చూడండి నడుము వచ్చేసరికి ఎంత, 36 అంటే 9, 1.5 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి 1.5 ఖర్చు. ఓకేనా, ఇక్కడ 4.5 దగ్గర మనం డాట్ వేస్తే దగ్గర 4.5 పెట్టామా, చెస్ట్లో 10వ భాగం, అదే 4.5 ఇక్కడ పెట్టండి. అందరికీ 4 పావు తక్కువ 4 పెట్టము, ఇట్లా కూడా పెడతాం. ఓకే, డాట్ కరెక్ట్గా ఇక్కడ రావాలి. ఇది చూడండి 3.25 కదా, 1/2 ఇంచ్ అంటే పావు తక్కువ 3 ప్లస్ చేస్తే ఇప్పుడు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి ఇలా పెడితే ఇది ఇలా వస్తుంది. ఓకేనా, సరిపోయింది. మనకి షేప్ బెల్ట్కి కూడా సరిపోయింది కరెక్ట్గా. ఇది మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇంకేనా, ఇలా తీసేసి ఇప్పుడు ఇది ఉంది కదా, 1/4 ఇంచు చాలు కదా, ఇలా తీసేయండి. ఓకేనా, ఇక్కడ పెట్టి మార్చేయండి. ఇది రాంగ్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. హలో, చూడమ్మా బ్యాక్ పార్ట్కి సమానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా వేసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, చూసుకున్నాక 1 ఇంచ్ ఉండాలి. చూడండి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగో కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, దీన్ని ఇలా తీసాను. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా చిన్నగా తీసాను. ఇంకా 1/2 ఇంచ్ తీస్తే ఇంకా కవర్ అయిపోయేది, మనం తీయలేదు కదా, మరి ఎక్కువైపోతుందని ఇలా పెట్టేసి ఇలా చిన్న అతికేసి వేయచ్చు. వేసేద్దాం. ఇలా పెట్టేసి ఉందా, ఇది ఉంది కదమ్మా, ఈ చిన్న పీస్ ఉందా, దీన్ని ఇలా పెట్టేసి ఇది ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టి కుట్టేయడమే, అయిపోయింది. ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తాం అంతే, అతికేయడమే, పెద్ద కష్టమేం కాదురా. చిన్నదైనా పెద్దదైనా ఈజీనే. ఓకేనా, అర్థమైందా. ఇది 42 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఓకేనా.